నమస్కారం అండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను కార్డియాలజిస్ట్ని. బుధవారం సాయంత్రం ప్రముఖ తెలంగాణ గాయకులు సాయి చంద్ గారు హార్ట్ అటాక్ వచ్చి మృతి చెందారని చెప్పేసి మనం గురువారం పొద్దున్న మనం న్యూస్లో చూసాం. ఆయన వయస్సు 39 ఏళ్ళే. సో మనకు అందరికీ తెలిసిందే, ఆయన చాలా ఫేమస్ గాయకులు. ఇప్పుడే కాకుండా తెలంగాణ ఉద్యమం టైం నుంచి కూడా వారి గాత్రం ద్వారా తెలంగాణ ఉద్యమానికి వారంతా సేవ చేశారు. దాన్ని ప్రస్తుత ప్రభుత్వము అలాగే ప్రజలు గుర్తించడం వల్ల వారికి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా పదవి కూడా ఇచ్చారు. అది ఆయనకి కరెక్ట్ రికగ్నిషన్ అని నేను అనుకుంటున్నా. దురదృష్టవశాత్తు అతి చిన్న వయసులో వారి ప్రాణం కోల్పోవడం జరిగింది. సో కారణం పక్కన పెట్టి ఇప్పుడు మనం ఎలా కాపాడుకోగలిగి ఉండేవాళ్ళము అని మనం చూద్దాం. సో బుధవారం వారు ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తోనూ వారి ఫామ్ హౌస్ కారుకొండ, అది ఎక్కడికి నాగర్ కర్నూలుకి ఇంకా దూరం, అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అది ఆల్మోస్ట్ లైక్ 140-150 కిలోమీటర్ల దూరం ఉంది హైదరాబాద్కి. అక్కడి నుంచి బయలుదేరినా మనకి కనీసం 2.5 గంటలు నుంచి 3 గంటల మధ్యలో పడుతుంది. ట్రాఫిక్ ఉంటే ఇంకాస్త ఎక్కువ కావచ్చు. సో ఇది పరిస్థితి. సో ఒకవేళ మనకి ఏమైనా ఛాతీలో నొప్పి వచ్చినా, ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా అప్పుడు మనం ఏమి చేయగలం అనే విషయం గురించి మాట్లాడదాం. ఆల్రెడీ మనకి ప్రాబ్లం ఉన్నట్టు తెలిసి ఉన్నట్లయితే ఒకటి, మనకి ఏమీ తెలియకపోతే ఒకటి. ఫస్ట్ మనకి అనుమానం వచ్చింది అనుకుందాం, హార్ట్ అటాక్, ఛాతీలో నొప్పి వచ్చింది. సో ఛాతీలో నొప్పి రావడానికి ఆల్రెడీ కనుక షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, సిగరెట్ స్మోకింగ్ ఉన్నా మనం సస్పిషన్ ఎక్కువ ఉండాలి. ఓహో, ఇది హార్ట్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది అని. కానీ ఇప్పుడు తక్కువ వయసులో ఉన్నప్పుడు, 30-40 ఉన్నప్పుడు అంత ఆ విధంగా ఆ దృష్టిలో ఆలోచించరు. సో ఒకవేళ కనుక ఇప్పుడు అది ప్రాబ్లం ఏమొచ్చిందంటే చాలా మారుమూల ప్రదేశం, కారుకొండలో కనీసం ఈసీజీ తీసే ఫెసిలిటీ ఉందా అనేది నాకు నిజంగా అనుమానమే. సో వాళ్ళకి నియరెస్ట్ ఫెసిలిటీ ఏంటి, అది నాగర్ కర్నూలు. సో అక్కడి నుంచి నాగర్ కర్నూలుకి వచ్చి కనీసం ఈసీజీ తీయించుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం జనరల్గా ఏం చెప్తామంటే బెస్ట్ టైం ఏంటంటే 1 అవర్, దాన్ని గోల్డెన్ పీరియడ్ అంటారు, 1 అవర్. సో ఎంత గుండె రకమైనటువంటి ప్రాబ్లం వచ్చినా 1 అవర్ లోపల మెడికల్ ఫెసిలిటీకి రీచ్ అయినట్లయితే మనం దాన్ని కాపాడుకునే, అంటే మనం దాన్ని రివర్స్ చేసే ప్రయత్నం మనం చేయొచ్చు. సో ఇప్పుడు మనం నాగర్ కర్నూలు అంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ కాకుండా జనరల్గా చెప్పుకుంటే ఛాతీలో నొప్పి వచ్చింది, ఒక హార్ట్ అటాక్ ఏమో అని మనకు అనుమానం. ఎందుకు 15 నిమిషాల తర్వాత కూడా నొప్పి తగ్గడం లేదు. 15 నిమిషాల్లో తగ్గిపోతే హార్ట్ అటాక్ అవ్వచ్చు, బట్ అది చిన్న వార్నింగ్ అటాక్ అనుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత కూడా నొప్పి తగ్గడం లేదు అనుకుంటే అది హార్ట్ అటాక్ అని అనుకోవాలి. హార్ట్ అటాక్ మనం అట్లీస్ట్ దాని గురించి ఆలోచించాలి. సో ఇమీడియట్గా మనం ఏం చేయాలి, ఈసీజీ చేయాలి. ఈసీజీ చేస్తే అది హార్ట్ ప్రాబ్లం ఉందో లేదో అని ఖచ్చితంగా తెలుస్తుంది మనకి. సో ఈసీజీ ఎక్కడ ఉందో అక్కడికి త్వరితగతిన మనం వెళ్ళి అక్కడ ఈసీజీ తీయించి, అక్కడ నుంచి అది ఈసీజీ తీయించే ఫెసిలిటీ, ఆ ఈసీజీ వాళ్ళు చూస్తే సరే, లేకపోతే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ఇమ్మీడియట్గా మనం ఇంటర్నెట్ ద్వారా ఆ ఈసీజీని పంపించి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా 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 ముఖ్యం. ఎందుకంటే అది ఫస్ట్ది మనకి రూల్ ఇన్ ఆర్ రూల్ అవుట్ అంటారు. సో అది ఫస్ట్ దానికి అనుమానం ఉందా అంటే వెంటనే మనం ట్రోపోనిన్ అని వేరే పరీక్ష చేసుకుంటాం. సో ఫస్ట్ ఈసీజీ మనం ఇంటర్నెట్ సహాయంతో, వాట్సాప్ సహాయంతో మనం ఒక క్వాలిఫైడ్ డాక్టర్కి పంపించి దాని మీద దీనిలో ఏముంది అని మనం ఒక ఫస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. మనకి ఒకవేళ ఆల్రెడీ షుగర్ కానీ బీపీ కానీ ఉన్నట్లయినా, లేకపోతే అంతమంది హార్ట్ అటాక్ వచ్చినా, లేకపోతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, వెంటనే ట్రోపోనిన్ అనేటటువంటి రక్త పరీక్ష మనం చేయాలి. అలాంటి ఫెసిలిటీ అక్కడ లేకపోతే కనీసం ఈసీజీ ఫెసిలిటీ చాలా చాలా చిన్న టౌన్స్లో ఉంటాయి. సో అలా ఈసీజీ ఫెసిలిటీ ఉన్న దగ్గర మనం రూల్ ఇన్ రోల్ అవుట్ చేసుకున్నట్లయితే, నొప్పి ఇంకా కంటిన్యూ అవుతున్నట్లయితే అప్పుడు ఏం చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. బేసిక్లీ ఒకవేళ సస్పీషియస్ హార్ట్ అటాక్ అన్నట్లయితే ఏం చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ 3 గంటల కంటే ఎక్కువ దూరంలో సిటీ ఉన్నట్లయితే, సిటీకి మీరు ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని 3 గంటల కంటే దూరంలో ఉన్నట్లయితే కనుక సిటీకి షిఫ్ట్ చేయడం ఒకటి. రెండోది ఏంటంటే ముందే మనం ఫస్ట్ ఎయిడ్ మనం తీసుకోవాలి. సో హార్ట్ అటాక్ సస్పిషియస్ అంటే అట్లీస్ట్ మనకి ఆ అనుమానం ఉన్నా సరే హార్ట్ అటాక్ సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడం అనేది అది అవసరం. సో హార్ట్ అటాక్ అనుమానం ఉన్నప్పుడు తీసుకోవాల్సింది ఫస్ట్ ఆస్ప్రిన్ అనే ట్యాబ్లెట్, ఈకోస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది. అది 325 మిల్లీగ్రాములు. సో 300 అనే నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఆస్పిరిన్ 320 మిల్లీగ్రాములు,
క్లోపిడోగ్రల్ అది 300 మిల్లీగ్రాములు. క్లోపిడోగ్రల్ అనేది 150 కానీ 75 మిల్లీగ్రాముల ద్వారా వస్తుంది. మనం 300 మిల్లీగ్రాములు తీసుకోవాలంటే 2 150 కానీ 75 మిల్లీగ్రాములు 4 కానీ టాబ్లెట్లు క్లోపిడోగ్రల్ తీసుకోవాలి. ఇది యాస్పిరిన్ కలిపి తీసుకున్నట్టు అంటే ఒకవేళ క్లోపిడోగ్రల్ 75 కామన్గా దొరుకుతుంది కాబట్టి 4 75లు క్లోపిడోగ్రల్, 300 మిల్లీగ్రాములు ఈకోస్ప్రిన్, ఈ 2 ఇమ్మీడియట్గా తీసుకున్నట్లయితే అది ఫస్ట్ ఎయిడ్ అవుతుంది తప్ప సార్బిట్రేట్ నాలుగు కింద పెట్టుకోవటం అనేది మంచి ఫస్ట్ ఎయిడ్ కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఛాతీలు నొప్పి తగ్గచ్చు, బట్ బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. సో సార్బిట్రేట్ తీసుకోవటం అనేది అంత మంచిది కాదు. సో అది దానికంటే ముందు ఈకోస్ప్రిన్, క్లోపిడోగ్రల్ ఈ 2 అనేవి తప్పకుండా తీసుకోవడం బెటర్. రెండవది, ఎక్కడైతే మీకు ఈసీజీ ఫెసిలిటీ ఉందో కనీసం ఐవీ లైన్ పెట్టగలిగినటువంటి నర్స్ అయినా సరిపోతుంది. నర్సో కనీసం ఆర్ఎంపీ ఉన్నా చాలు మనకి. సో వెంటనే ఐవీ లైన్ పెట్టించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే బీపీ తగ్గిపోతున్నట్లయితే అంబులెన్స్లో అయినా సరే సలైన్ పెట్టడానికి ఫెసిలిటీ ఉంటాయి. సలైన్ బాటిల్ ఎక్కడ దొరుకుతాయి? ప్రతి చోట దొరుకుతాయి కదా. కానీ ఐవీ లైన్ మీరు 3 గంటల తర్వాత మీరు సిటీకి వచ్చినట్లయితే ఐవీ లైన్ ఇప్పుడు బీపీ తక్కువ ఉన్నట్లయితే ఐవీ లైన్ పెట్టడం చాలా చాలా కష్టమైపోతారు వాళ్ళ డాక్టర్లకి. సో ఈ యాస్పిరిన్, క్లోపిడోగ్రల్ వేసుకోవటం, ఐవీ లైన్ పెట్టించుకోవడం అనేది ఫస్ట్ ఎయిడ్ కింద చాలా చాలా ముఖ్యం. సో ఇది ఫస్ట్ ఎయిడ్, ఇది చేయాలి. సో ఇఫ్ పాసిబుల్ ఈసీజీలో ఫ్రాంక్గా చేంజెస్ ఉన్నట్లయితే, అనుమానం చేంజెస్ కాదు, గట్టిగా అంటే హార్ట్ అటాక్ సంబంధించిన చేంజెస్ ఉన్నట్లయితే కనుక హార్ట్ అటాక్ తగ్గేటటువంటి ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్ స్ట్రెప్టోకైనేజ్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది, రెటిప్లేజ్ అని ఒకటి ఇంజెక్షన్ ఉంటుంది, టెనిక్టిప్లేజ్ అని ఇంజెక్షన్ ఉంటుంది. సో కామన్గా స్ట్రెప్టోకైనేజ్ అనేది అందరి చోట్ల అవైలబుల్. అది కొంచెం డేంజరస్, ఎందువల్లంటే బీపీ తగ్గించే ఎలర్జీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. టెనిక్టిప్లేజ్ అనేటటువంటి ఇంజెక్షన్ ఒకటి ఉంది, అది చాలా సింపుల్ ఇవ్వడం, దానివల్ల బీపీ తగ్గదు. సో అది జస్ట్ ఐవీ లైన్ ఉంటే దానిలో ఒక ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది. సో ఫ్రాంక్ హార్ట్ అటాక్ అన్నటువంటి ఈసీజీలో మార్పు ఉన్నట్లయితే అంబులెన్స్లోనే ఆ టెనిక్టిప్లేజ్ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే హార్ట్ అటాక్ అక్కడికక్కడే రివర్స్ అయిపోతుంది. మీరు సిటీకి వెళ్ళేటప్పటికి చాలా వరకు మనకి బెటర్ పొజిషన్లో మీరు సిటీకి షిఫ్ట్ అవుతారు. ఎప్పుడైతే సిటీకి 3 గంటల దూరంలో ఉన్నారో ఈ ఇంజెక్షన్ తీసుకోవటం అనేది అడ్వైజబుల్. సో అది అక్కడ డాక్టర్ ఇవ్వచ్చు, లేదా అంబులెన్స్లోనే తీసుకోవచ్చు. అది తీసుకుని అంబులెన్స్లో కనీసం ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే మనకి సిటీకి వెళ్ళే టైంకి డిటరేట్ కాము. సో ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది బేసికలీ. సో హాస్పిటల్ వెళ్ళే టైంకి ఇంకా బెటర్ పొజిషన్లో ఉంటాం, ట్రీట్మెంట్ చేసే డాక్టర్కి కూడా ఇంకా ఈజీగా ఉంటుంది. సో మనం ఫస్ట్ అంబులెన్స్ని పిలుచుకోవడం, అంబులెన్స్ పిలిచేటప్పుడు అంబులెన్స్లో వెంటిలేటర్ ఫెసిలిటీ ఉన్న అంబులెన్స్ కావాలి అని చెప్పడం కూడా మనకి అవసరం. ఒకవేళ ఊపిరి తీసుకోవడం కష్టం అయితే వెంటిలేటర్ ఉన్న ఫెసిలిటీ ఉన్న అంబులెన్స్ ఉంటే మనకి ఇంకా షిఫ్ట్ చేయడానికి అంటే ఆక్సిజన్ తగ్గిపోకుండా మనం తగిన జాగ్రత్తలు ముందే మనం తీసుకునే వాళ్ళు అవుతాం. సో ఈసీజీలో హార్ట్ అటాక్ ఉన్నది, ట్యాబ్లెట్లు తీసేసుకుంటాం, అక్కడ ఐవీ లైన్ పెట్టేసుకుంటాం. ఈలోగా వెంటనే 108కి ఫోన్ చేసి అంబులెన్స్ ఫెసిలిటీ ఉన్నటువంటి అంబులెన్స్ కావాలి అని చెప్తాం వాళ్ళకి. సో అంబులెన్స్ ఫెసిలిటీ ఉన్న డాక్టర్లు, నర్సో ఎవరో ఒకళ్ళు ఆ అంబులెన్స్ తీసుకొస్తారు. ఇఫ్ పాసిబుల్ దానిలో వెంటిలేటర్ కనెక్ట్ చేయడానికి పరికరాలు, ఆ విధంగా ట్రైన్ అయినటువంటి డాక్టర్ ఎనస్థీషియా డాక్టర్ ఉండడం చాలా అవసరం బేసికలీ. లేదా కనీసం వెంటిలేటర్ ఉన్నది తీసుకోవడం అనేది ముఖ్యం. కనీసం నేను చెప్పినట్టుగా సెలైన్ పెట్టుకోవడానికి ఇంట్రావీనస్ లైన్ పెట్టుకోవాలి. సో అది మనం ట్యాబ్లెట్లు తీసేసుకున్న తర్వాత ఆ ఇంజెక్షన్ కూడా మనం అక్కడైనా తీసుకోవచ్చు, అంబులెన్స్లోనే తీసుకోవచ్చు. ఆ ఇంజెక్షన్ కొని తీసుకోవాలి. ఎక్కడైతే మనం ఈసీజీ తీసామో అక్కడ ఈ ఇంజెక్షన్ ఉందా అనేది తీసుకోవడం అనేది ఉంటే అట్లీస్ట్ కొనుక్కుంటే మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో అంబులెన్స్ వచ్చిన తర్వాత, అంబులెన్స్ ఎక్కిన తర్వాత మనం ఎక్కడికైతే సిటీలో క్యాత్ ల్యాబ్ ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్కి మనం వెళ్ళాలి. వెళ్ళే టైంకి ముందే మనం ఫోన్ చేసి అక్కడ డాక్టర్తో మాట్లాడి ఇక్కడ పరిస్థితి ఇది, ఇక్కడ బీపీ ఇది, బేసిక్లీ ఈసీజీ పంపించాం కదా, సో ఇక్కడ పరిస్థితి ఇది, ఛాతీలు నొప్పి ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది చెప్పినట్లయితే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అనేది కంటిన్యూస్గా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయగలరు. అక్కడికి ఫోన్ చేసి ఆ డాక్టర్తో సంపర్కంలో మనం షిఫ్ట్ చేస్తున్నట్లయితే కనుక అప్పుడు మనకి బెటర్ కేర్ ఉంటుంది. అది ప్యానిక్ అయిపోయి కారులో షిఫ్ట్ చేసి ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా ఎక్కడో చోట హాస్పిటల్కి వెళ్ళిపోవటం ఇట్లాంటి అక్కడ కొంచెం ప్లాన్డ్గా ఉన్నట్లయితే కనుక పేషెంట్ మనం కాపాడుకోగలం. ఎస్పెషల్లీ ఇట్లా విఐపీలు, మనకి ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు, తక్కువ వయసు ఉన్న వాళ్ళని కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం కదా. సో ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వీళ్ళని కాపాడుకోగలం. ఒకవేళ హాస్పిటల్కి ఇన్ఫామ్ చేసి ఆ డాక్టర్ చెప్తాడు మనకి ఏం చేయాలని, అప్పుడు షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో అక్కడికి ఎమర్జెన్సీలో డాక్టర్ చూసుకుంటాడు. ఈలోగా మన చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తే వీళ్ళు కాపాడుకోగలం అన్న విషయాల్ని మనం మాట్లాడుతున్నాం. సో ఇనీషియల్గా బీపీ తక్కువ ఉందనుకోండి, సెలైన్ పెట్టుకోవచ్చు, ఆ డాక్టర్ చెప్తాడు మనకి. సో ఈ అంబులెన్స్లో
వెంటిలేటర్ ఉండాలి. రెండోది గుండెకి షాక్ ఇచ్చే మిషన్ కూడా ఉన్నట్లయితే చాలా చాలా మంచిది. ఒకవేళ మనం షిఫ్ట్ చేసే టైంలో దారిలో గుండె వేగంగా కొట్టుకోవడం, అన్కాన్షియస్ అయిపోవడం ఇట్లాంటివి ఉన్నట్లయితే కనుక ఆ షాక్ ఇచ్చేటటువంటి ట్రైనింగ్ ఉన్నటువంటి నర్సెస్ అని ఇవ్వగలరు, డాక్టర్ అవ్వక్కల్లా. సో చాలా మనం ఇది ముఖ్యం. గుండె సడన్గా వేగంగా కొట్టుకున్నట్లయితే అక్కడ మానిటర్లు తెలుస్తుంది వాళ్ళకి. ఇమీడియట్గా షాక్ ఇచ్చేసారనుకోండి, మనిషి కాపాడబడతాడు. సో ఈ రెండు వెంటిలేటర్ ఉన్నా లేకపోయినా షాక్ ఇచ్చే మిషన్ మాత్రం అంబులెన్స్ ఉండడం అనేది చాలా అవసరం. అలాంటి ఉన్నాం, అంబులెన్స్ తెప్పించుకోవడం 108కి వాళ్ళకి ఫోన్ చేసి ఆ అంబులెన్స్ షిఫ్ట్ చేసుకున్నాం దారిలో. ఎందుకంటే 3 గంటలు పడుతుంది కదా, ఈ దారిలో ఏమన్నా మనకి అవాంతరాలు వచ్చినట్లయితే ఎలా కాపాడుకోగలం అనేది ఇట్లాంటి చిన్న చిన్నవి తెలుసుకోవడం ద్వారా మనం పెద్ద పెద్ద ఉపద్రవాల నుంచి మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్, ఆల్రెడీ మీకు గుండె జబ్బు ఉందనుకోండి, షుగర్ ఉందనుకోండి, దూరం వెళ్ళినప్పుడు ఈ యాస్పిరిన్, క్లోపిడోగ్రల్ అనేటటువంటివి మీరు క్యారీ చేయండి. ఏముంది, ఒక యాస్పిరిన్ ఒక స్ట్రిప్ కొనుక్కోవడం పెద్ద ఖరీదైంది కాదు. క్లోపిడోగ్రల్ ఖరీదైన ట్యాబ్లెట్ కాదు. సో 4 క్లోపిడోగ్రల్లు, ఒక యాస్పిరిన్ 325 మిల్లీగ్రాములు ఆ ట్యాబ్లెట్ క్యారీ చేయండి. క్యారీ చేసినట్లయితే మీరు ఒకవేళ మనకి అనుకోకుండా ఎమర్జెన్సీ వచ్చిన మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు ఒక అన్ఫార్చునేట్గా మనకి ఆల్మోస్ట్ లైక్ నియర్లీ 1 year బ్యాక్ తారకరత్న గారికి ఇలాగే ప్రాబ్లం వచ్చినప్పుడు పెరిఫరీలో, అంటే వాళ్ళు బెంగళూరు షిఫ్ట్ చేసే ముందే వాళ్ళు యాంజియోగ్రామ్ చేశారు, బ్లాక్ ఉందని చెప్పారు, ఇవన్నీ చేయడం జరిగింది. సో పేషెంట్ పార్టీ తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతా హైదరాబాద్లోనే చేద్దాము అని అనుకోవటం కాదు. ముందే మనం ఎంతవరకు స్టెబిలైజ్ చేయగలము, ముందే ట్రీట్మెంట్ ఇవ్వగలమా అనేది చేయడం ముఖ్యం. సో హైదరాబాద్ డాక్టర్ ఫోన్ చేసి అడగచ్చు. సో పెరిఫరీలో ఇంజక్షన్ ఇస్తే ఏమవుతుందో అని అనుకోవడం కాదు. ఇంజక్షన్ ఇచ్చినట్లయితే వాళ్ళు కాపాడుకోగలం. సో మనం హాస్పిటల్ షిఫ్ట్ చేసే లోపల మనం ఏమి ఇంజక్షన్ ఇవ్వగలం, ఏమి సెలైన్ పెట్టుకోగలం అని డాక్టర్ని అడిగి వాళ్ళ సలహాపరం చేసినట్లయితే కనుక విలువైన ప్రాణాలని మనం కాపాడుకోగలం. సో ఇదండి టూకీగా. నేను అఫ్కోర్స్ మీరు క్వశ్చన్లు చాలా ఉంటాయి ఇంకా, ఎందుకంటే నేను మామూలు కామన్ ప్రాబ్లమ్స్ ఇంతకంటే వేరే క్వశ్చన్ మీకు ఉండే అవకాశం ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాన్ని మనం ఈ డిస్కషన్ ఇంకా ప్రొలాంగ్ చేద్దాం. సో మీకున్న అనుమానాలని నేను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తానండి.